చెప్తున్నానండి పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి కంటిన్యూగా ఒక 5-6 సినిమాలు కంటిన్యూగా అదే హీరోయిన్ అదే హీరో చేశారు అనుకోండి, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలేనా ఫిక్సా? అది జనాలకు తెలియాలి. ఇప్పుడు అలానే ఏదైనా ఒక క్యారెక్టర్ అండి, ఇప్పుడు సుడిగాలి సుధీరు రష్మి మీద పంచలేస్తాడో లేదా రష్మి పడుతుందో లేదా రష్మి రివర్స్ పంచలేస్తుందో అంటే అది ఫ్రెండ్షిప్. అది రష్మి అనే ఒక క్యాండిడేటు లేదా అనసూయ అనే ఒక క్యాండిడేటు, వీళ్ళిద్దరు ఎవరైతే ఈ జబర్దస్త్ యాంకర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ప్రతి టీమ్ లీడర్ తోటి ప్రతి ఆర్టిస్ట్ తోటి జబర్దస్త్లో పనిచేసే ప్రతి వాళ్ళతోటి బెస్ట్ ఫ్రెండ్స్లా బిహేవ్ చేస్తారు. సో బెస్ట్ ఫ్రెండ్స్లా బిహేవ్ చేసినంత మాత్రాన కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీరున్నారు రైట్, మీరు నేను ఒక 10-15 రోజుల నుంచి ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఏ పొరపాటున ఏ మాల్లోనో మీరు నేను చేతులు వేసుకొని కనబడేవో లేకపోతే ఏ కాఫీ షేర్ చేసుకుంటూ కనబడ్డాం అనుకోండి, జనాలు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరి మధ్యలో ఎఫైర్ ఉందనుకుంటారు. అది వాళ్ళ సంస్కారం. అది సో నిజంగా ఎఫైర్ ఉన్నట్ట అని అంటే అది వాళ్ళకి తెలియాలి. ఎఫైర్ ఉంటేనే కాఫీకి వెళ్తారా జెంట్స్గా? ఎఫైర్ ఉంటేనే చేతులు వేసుకొని మాట్లాడతారా? లేదా ఎఫైర్ ఉంటేనే క్లోజ్గా ఉంటారా? లేకపోతే ఎవరితో ఉండకూడదా? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆడియన్స్గా, లేకపోతే బికాస్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు జబర్దస్త్ ఉంది, ఆడియన్స్ లేకపోతే జబర్దస్త్ లేదా 100% ట్రూ. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళే ఏదో ఒకటి అంటేనే బయటకు వస్తుంది కదా, బయట చూసే వాళ్ళకి ఏమీ తెలీదు. అదే ఇప్పుడు నేను నా ఇంట్లో వ్యక్తి కూడా తప్పు పడతాడు, అలానే అది బయటికి వెళ్ళి చెప్పేసి ఇది తప్పు జరుగుతోంది అని చెప్పిన తర్వాత నువ్వు మన ఇంట్లో వాడిని ఎరా నువ్వు తప్పు పట్టావా అని జనాల్లో నిలబెట్టి అడగంగా, అవునది అంతే కదా. ఇంట్లో తీసుకెళ్ళి అడుగుతాం, ఎరా నువ్వు అలా చెప్పావంటే అది తప్పురా అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే చెప్పారని మీరు అంటున్నారో ఆ చెప్పినోడు ఎవడైతే ఉన్నాడో వాడికి తెలియాలి అది కరెక్టా కాదా, వాడు చెప్పింది తప్ప రైటా అనేది వాడికి తెలియాలి. జనాలే తప్పు పట్టడానికి లేదండి. ఇప్పుడు జనాలకు మనం ఏది చూపెడితే అదే నిజం. ఫైనల్ గా చెప్పండి, ఇవన్నీ పుకార్లా లేకపోతే నిజమా? అబ్సల్యూట్లీ పుకార్లేనండి. నిజాలు ఎలా అవుతాయి? మీరు అసలు ఒకసారి ఆలోచించండి. సుధీర్ చాలా మంచివాడు, రష్మి చాలా మంచి అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని 100 మంది మాట్లాడుకుంటే అంత మాత్రాన అది నిజం అవ్వదు. లేదు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేంత మాట, ఇప్పుడు పాజిటివ్ మాట ఎంత నిజం ఉంటుందో నెగిటివ్ మాట కూడా అంతే నిజం అవుతుంది. సో నెగిటివ్ని ఎందుకు తీసుకుంటారంటుంది నేను. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది, వీడికి ఒక టాపిక్ కావాలి. సృష్టించేవాడికి కూడా ఎలా ఉంటుందంటే నాకు ఒక అదిరిపోయే టాపిక్ కావాలి, నేను టాపిక్ వదిలేస్తే అది ఒక నలుగురిలో నానిడి అయిపోతే వీడు చాలా హ్యాపీగా ఉంటుంది, దాని ఈగో ఫీలింగ్ అంటారు. ఆ లోపల హ్యాపీగా కూర్చొని వాడు ఒక్కడే టీ తాగుతూ సిగరెట్ తాగుతూ అప్ప నేను పొల్లేసేసాను వాళ్ళ జీతాలు నాశనం అయిపోతాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళు. సో అంటే సుధీర్కి రష్మికి ఏమీ లేదు అనేది ఓపెన్ ఫ్యాక్టు. అది మాకు తెలుసు, కొంతమంది జనాలకు కూడా తెలుసు. కాకపోతే ఇంకా ఊళ్ళలో ఉండేవాడు పాపం వాళ్ళని ఏం అనడానికి లేదు, ఎందుకంటే వాడికి ఉండేదే యూట్యూబ్ ఒకటి. అది ఓపెన్ చేస్తే సుడిగాలి సుధీర్కి రష్మికి జరిగిన సంఘటన అని టైటిల్ పెడతారు. అది ఓపెన్ చేస్తే ఏం ఉండదు, సుడిగాలి సుధీరు రష్మి ఇద్దరు కలిసి స్టేజ్ మీద తిట్టుకున్నారు ఇంతే. దీన్ని ఎవడో పైన ఓపెన్ చేయడు. సుడిగాలి సుధీర్కి రష్మికి జరిగిన సంఘటన ఇటు జేబులో పెట్టుకుంటాడు, అర్జెంట్గా పని ఉంటుంది వెళ్ళిపోతాడు. ఎవడో కలిసినప్పుడు చెప్తాడు, నీకు తెలుసా సుడిగాలి సుధీర్కి రష్మికి ఏదో జరిగిందంట, ఓపెన్ చేయి, క్లిక్. డబ్బుల కోసం 100 రకాలు 1000 రకాలు, దానిలో ఏది నిజం ఏది అబద్ధం అంటే